తనపై కక్షగట్టి తప్పుడు ప్రచారం చేసిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చివరకు అబాసు పాలయ్యాడన్నారు వైఎస్ఆర్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. మామిళ్లపల్లిలో సుధా త్రివేణికి చెందిన రేకుల షెడ్లోని మొక్కజొన్న బస్తాలపై టీడీపీ నాయకులే వైఎస్ఆర్సీపీ జెండాలు పరిచారన్నారు. ఆ షెడ్డు గాని అందులోని మొక్కజొన్న గాని తనది కాదని స్వయంగా మార్కెటింగ్ అధికారులే స్పష్టం చేయడంతో ధూళిపాల నరేంద్ర కుట్రలు పటాపంచలయ్యాయన్నారు మురళీకృష్ణ. చూడయ్యా ధూళిపాల నరేంద్ర, అది నా గొడవ నువ్వు అంటున్నావు. నా గొడవనైతే దానిలో సరుకు నీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళమన్నాను. సాయంత్రానికి ఏం తేలిందయ్యా? మార్కెటింగ్ శాఖ వారు సోదా త్రివేణికి ఒక నోటీస్ ఇచ్చారు. ఈ గోడౌన్కి లేకుంటే ఆ షెడ్కే నువ్వే ఓనర్వి, కానీ లైసెన్స్ తీసుకోవాలి, 5,000 రూపాయలు ఫీజు కట్టండి అని ఒక నోటీస్ ఇచ్చారు. సోదా త్రివేణి మామ సముద్రయ్యను తోచేసి దౌర్జన్యం చేసి తెలుగుదేశం గుండాల అరాచకం సృష్టించి వాళ్ళ కారుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు బయట కొనుక్కొచ్చి ఆ బస్తాల మీద జల్లి ఇవి అంబటి మురళీకృష్ణ అని తేల్చారు. కానీ నీ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందయ్యా? సుధా త్రివేణే ఆ షెడ్డుకు ఓనర్ అని, వాటికి ఆ మొక్కజొన్నలకి ఓనర్లు 4 డిక్లేర్ చేసింది కదా. ఇది పరమానంద శిష్యుల కదంటే. నన్ను బదనాం చేయాలని నువ్వు ఈ కార్యక్రమం చేస్తే అభాస్ పాలయ్యావు.